పద్మతల్లి బస్సు దిగి ఇటే వచ్చేస్తుంది. ఎవరు దిగితే నీకెందుకు నాకు అర్థం చేస్ ఉండండి బాబు, కాపురానికి వెళ్ళి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే పెట్టేట్టుకుని వచ్చేస్తుంది. నారాయణ గారు అండి, పద్మతల్లి ఏమో బస్సు దిగి మిమ్మల్ని చూసి రథ వెనకాల దాక్కుందండి. తమరు ఇటు వచ్చేయగానే తను అటు వెళ్ళిపోయిందండి. ఎవరు? నా చిట్టి తల్లి? అవునండి. నా చిట్టి తల్లి పట్నం నుంచి వచ్చేసిందా? అత్తయ్య, రామ్మా. నీ నగలన్నీ ఒలిచేసి బరువు తీర్చి పంపించాడు కదమ్మా. మా నాన్న నాకు గిల్ట్ నగలు పెట్టాడని నన్ను తిట్టి కొట్టి ఇంట్లోంచి గంటేశారు. మళ్ళీ బంగారు నగలు తెచ్చే వరకు ఆయన గడప తొక్కొద్దన్నారు. పంచపాలు నా మీదే పెట్టుకున్న మా నాన్న గిల్ట్ నగలు పెట్టి నన్ను అన్యాయం చేస్తాడా చెప్పొద్దయ్యా. అలుసైపోయిన ఆడదాని మీద అవకాశవాది అయిన మగవాడు నింద వెయ్యడానికి కారణాలక్కర్లేదమ్మా. మీ నాన్నగారి ఆస్తి చూసి వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడే తప్ప నీ మీద ప్రేమతో కాదని నాకు తెలుసు. మీ నాన్నగారు ఏమన్నారు? నాకు జరిగిన అన్యాయం వింటే మా నాన్న గుండాకి చచ్చిపోతాడు, అందుకే ఆయన కనిపించకుండా మిమ్మల్ని కలిసేందుకు వచ్చాను అత్తయ్య. తాడుతో ఆడుకోవడం తప్ప ప్రపంచం అంటే ఏమిటో తెలియని అమాయకురాలి మెళ్ళో తాడు పడేసరికి ఎంత దూరం ఆలోచించావమ్మా. కానీ నీ తండ్రి నీకింత అన్యాయం జరిగిందని విన్నాక కూడా ఇంకా చావకుండా బ్రతికే ఉన్నాడమ్మా. నీకేమైనా మతోయింది బాబు? ఇక్కడ వద్దు, ఇలా రండి. నేను మోసం చేసిన దొంగ లెక్కలు రాసిన ఏం చేసినా అది సుఖపడ్డానికే కదరా నేను చేసింది. గిల్టు నగలతో మోసం చేయడానికి అది ఎవర్రా? నా పేగుల్లో పేగు, నా ప్రాణానికి ప్రాణం. అలాంటిది దాన్ని నేను మోసం చేస్తానట్రా? చెప్పరాను, చెప్పు. నారాయణ గారు, నా కర్రతో మా ఆవుని చితక బాదారని విన్నాను. ఆ కర్ర తీసుకురండి, మనం పట్నం వెళదాం. మా పెద్దబ్బాయి కూడా పట్నంలోనే ఉన్నాడు.